జై శ్రీరామ్ అందరికీ. సో, మనం రామాయణంలో ఇది మూడో ఎపిసోడ్ అనమాట. నేను లాస్ట్ ఎపిసోడ్‌లో మీకు ఎక్కడి వరకు చెప్పా అంటే, రాముడు దాని తర్వాత మిగతా వానర సైన్యం అంతటితో కలిసి లక్ష్మణుడితో పాటు, హనుమంతుడితో పాటు సముద్రం దగ్గరకు వచ్చినంత వరకైతే చెప్పానన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే, అంటే రాముడి సైడ్ మాత్రం మనం సముద్రం వరకు వచ్చేంత వరకైతే చెప్పుకున్నాం కదా! ఇటు సైడ్ లంకలో ఏమవుతుందో తెలుసుకుందామా? సో, లంకలో ఏం జరుగుతుందనంటే, రావణుడికి తెలుస్తదన్నమాట కొంతమంది గుప్తచారుల వల్ల. అంటే ఏంటి అనంటే, ఇలాగా రాముడు, లక్ష్మణుడు దాని తర్వాత హనుమంతులు ఇలా ఎంతోమంది వాళ్ళ సైన్యాన్ని అంతటిని వేసుకొని వచ్చేసేసి సముద్రం ఒడ్డు దగ్గర అయితే ఉన్నారు. వాళ్ళు ఇంకా ఆ లంకకి రావడానికైతే ప్రయత్నిస్తున్నారు అన్నట్లుగా అయితే రావణుడికైతే తెలుస్తదనమాట. అప్పుడు ఎలా అంటే రావణుడికి కొంచెం భయమేస్తుంది. కొంచెం ఎలా అంటే తను గొప్ప యోధుడు గదా! సో, అది కూడా నమ్మకం ఉందనమాట. అందుకని చెప్పి తను ఎలా అంటే కొంచెం ధైర్యంగానే ఉంటాడు. అప్పుడు ఎలా అంటే తన అంటే సభలో ఉండేటటువంటి అందరూ మంత్రులని దాని తర్వాత ఎంతోమంది రాక్షసులను అడుగుతాడు. మనం ఏం జేయాలి ఇప్పుడు అన్నట్లుగా. అంటే వాళ్ళందరూ యుద్ధమే, యుద్ధమే అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట. దాని తర్వాత ఒక్క విభీషణుడు మాత్రం రాముడు, లక్ష్మణుడు గొప్ప యుగ పురుషులు. వాళ్ళు ఎంతో గొప్ప అయినటువంటి వాళ్ళు. అంతటిలోనూ రాముడైతే చాలా గొప్పవాడు. అతనితో వైరం వద్దు. అతడు చాలా శక్తివంతమైన వాడు అని చెప్పి విభీషణుడు ఎన్ని సార్లు చెప్పినా సరే రావణుడు పట్టించుకోడనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయినా గానీ రావణుడికి అదే తిరుగుతూ ఉంటది. ఎలా చేయాలి? ఎలా యుద్ధం చేయాలి? అన్నట్టుగా. సో, దాని తర్వాత రోజు ఏం చేస్తాడంటే రావణుడు, రావణ లంకలో మొత్తం లంకలో ఒక ఒక అంటే అందరిని పిలిపించి రావణ్ లంకలో ఉండేటటువంటి గొప్ప యోధులందరినీ అక్కడికి రావాల్సిందిగా ఆదేశిస్తాడనమాట. అందరూ అయితే అక్కడికి వస్తారనమాట. అందరూ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఇలా చెప్తూ ఉంటారు. అప్పుడు రావణుడు ఫస్ట్ చెప్తాడనమాట. ఇలా నేను సీతాదేవిని ఇష్టపడి అంటే వాళ్ళకి కన్విన్సింగ్‌గా చెప్పాలి కదా! సో, నేను ఇలా ఇష్టపడి ఆమెను తీసుకొచ్చేసాను. ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి ఇచ్చేసాను అనంటే నా పరువు పోతుంది సంథింగ్ అన్నట్లుగా చెప్పేసేసి దాని తర్వాత ఎలా చెప్తాడు అనంటే ఆమె అంటే నాకిష్టము కాబట్టి ఆమె నా దగ్గర 1 సంవత్సరం గడువు అడిగింది. ఆ సంవత్సరంలో రాముడు గాని రాకపోతే నేను నీ సొంతమే అన్నట్లుగా ఆమె చెప్పింది. అన్నట్లుగా ఈ మాటలన్నీ చెప్తూ ఉంటాడనమాట. కానీ నిజానికి ఏంటి అనంటే సీతాదేవి ముందు నుంచి రావణుడిని తిరస్కరిస్తూనే ఉంటదనమాట. రావణుడే ఒక సంవత్సరం టైం ఇస్తాడు. ఈలోగా రాముడు గాని రాకపోతే నేను బలవంతంగా చేస్తాను అన్నట్లుగా అయితే రావణుడు చెప్తాడనమాట. కానీ అవన్నీ వాళ్ళ జనాల దగ్గర చెప్పుకోకూడదు కదా! ఎందుకంటే వాళ్ళు హెల్ప్‌కి రారు. సో, అప్పుడేమవుతుందనంటే ఇలా అన్ని అబద్ధాలు చెప్తూ వాళ్ళందరి దగ్గర సహాయానికి అన్నట్లుగా అంటే అందరం కలిసి యుద్ధం చేయాలి. మనకి యుద్ధం వస్తుంది అన్నట్లుగా వాళ్ళని ప్రేరేపిస్తాడనమాట. వాళ్ళందరిని ఎలా అంటే రెడీ చేస్తాడు. సో, చాలామంది రాక్షసులు ఎలా అంటే వాళ్ళు రాక్షస స్వభావం కదా! ఇలా ఒక పరస్త్రీని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నా గానీ, అది తప్పు అన్నట్లుగా వాళ్ళకి అనిపించిందో, అనిపించలేదో, లేకుంటే వాళ్ళ ప్రవృత్తే అలాంటిదో ఏమో గానీ, వాళ్ళందరూ ఎలా అంటారంటే, "నన్ను పంపించి యుద్ధానికి నేనెళ్లి వాళ్ళందరిని చంపేస్తాను. నన్ను పంపించు" అని అరుస్తూ ఉంటారనమాట. అందరూ ఎలా అంటే బాగా నేనెళ్తా యుద్ధానికి అన్నట్లుగా చెప్తూ ఉంటారు. దాని తర్వాత ఏమవుతుందంటే, ఇంకొక రాక్షసుడుంటాడు. మహాపార్శుడు అన్నట్లుగా చెప్పారు. సో, ఆ రాక్షసుడు ఏం చెప్తాడు అనంటే, "ఇంత ఎందుకు రావణా? నీకు తనంటే ఎలాగో ఇష్టమే గదా! నువ్వే ఎళ్లి బలవంతం చేసేసేయి. అంటే ఇంతకుముందు ఎప్పుడు నువ్వు చేయింది గాదు. మనకది తప్పు గూడా గాదు" అన్నట్లుగా వాళ్ళు అభిప్రాయపడతారనమాట. సో, బలవంతం చెయ్యి అన్నట్లుగా గూడా ఒక ఐడియా ఇస్తాడు ఒక రాక్షసుడు. అప్పుడేమవుతుంది అనంటే రావణుడు చెప్తాడనమాట. అంటే ఇప్పటి వరకు మనం ఎలా అంటే రావణుడికి శాపం ఇచ్చింది నల కుబేరుడు అన్నట్లుగా నేను ఇంటర్నెట్‌లో అయితే చదివాననమాట. కొన్ని యూట్యూబ్ వీడియోలో గూడా చూసాను. సో, నేను అనుకునిందేంటి అనంటే నల కుబేరుడి శాపం అన్నట్లుగా నేననుకున్నా. కానీ నా బుక్‌లో చూస్తే ఏముంది అనంటే నల కుబేరుడి శాపం గాదది. బ్రహ్మదేవుడి శాపం. అది బుక్‌లో ఉంది. నేను మీకిక్కడ స్క్రీన్ షాట్ పెట్టాను. ఒకసారి జస్ట్ పాస్ చేసి చూడండి దాన్ని. సో, ఇది ఏంటంటే ఆ శాపం అన్నమాట. ఏంటి అనంటే బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం ఏంటంటే పుంజిక స్థలయను ఒక అప్సరస. ఓకేనా? ఆమె ఒక అప్సరస అన్నమాట. ఆమేం చేస్తదంటే అతనికి ఆకాశ మార్గాన వెళ్తూ ఉంటది. ఇంకా మనకి రావణుడి గురించి తెలిసిందే కదా! అలా ఒక అందమైన అమ్మాయిని చూడంగానే రావణుడు ఎలా అంటే ఇంకా ఆమె మీద మనసు పడిపోయేసేసి ఆమె దగ్గరికెళ్ళి ఆమెను వివస్త్రాన్ని గూడా చేసి ఆమెని బలవంతంగా అయితే అనుభవిస్తాడనమాట. దాని తర్వాత ఆమె ఎంతో అంటే అప్పటికే ఆమె పరిస్థితి చాలా దీనంగా అయిపోతదనమాట. తర్వాత ఆమె ఏమవుతదనంటే బ్రహ్మదేవుడి దగ్గరికెళ్ళిన తర్వాత ఆమె దీన స్థితిని చూసిన తర్వాత బ్రహ్మదేవుడైతే రావణుడికి ఒక శాపం ఇస్తాడు. ఏంటి అనంటే నీకు నచ్చకుండా అంటే ఆ అమ్మాయికి నచ్చకుండా నువ్వు ఆ అమ్మాయిని బలవంతం చేసి నువ్వు అనుభవిస్తే నీ తల 1000 ముక్కలవుగాక అన్నట్లుగా అయితే శపించాడు. సో, అది ఈ శాపం అన్నమాట. సో, ఆమె వచ్చేసేసి ఈమె. సో, అక్కడ నలకుబేరుడు అది మేబీ వేరే దాంట్లో ఉండొచ్చు. నా బుక్ ప్రకారం అయితే అదొచ్చేసేసి ఇలా ఒక పుంజిక స్థలాలను ఒక అప్సరస అన్నమాట. ఓకేనా? సో, అప్పుడేమవుతుంది అనంటే రావణుడికి ఆ శాపం అయితే వచ్చింది గదా! ఆ శాపం గురించైతే ఈ రాక్షసులకైతే చెప్తాడనమాట. కాబట్టి నాకిలా ఒక శాపం ఉంది. నేనలా చేయలేను అన్నట్లుగా అయితే చెప్తూ ఉంటాడనమాట. దాని తర్వాత ఇంక అందరూ మాట్లాడుతూ ఉంటారు. అన్ని రకాలు చెప్తూ ఉంటారు. ఇక్కడేంటి అనంటే రావణుడి తమ్ముడైనటువంటి కుంభకర్ణుడు గూడా నిద్ర లేచుంటాడనమాట ఆ రోజే. ఆ రోజు నిద్ర లేచి ఆ రోజు చెప్తాడనమాట. "అన్నగారు మీరిలా చేసింది తప్పు." కుంభకర్ణుడు మాత్రమే చెప్తాడు. దాని తర్వాత విభీషణుడు గూడా చెప్తాడు. "ఇక్కడ మీరు చేసింది చాలా తప్పు. ఇలా చేసే ముందు మమ్మల్నందరిని ఒక్కసారైనా సంప్రదించి ఉండాల్సింది. ఏం సంప్రదించకుండా మీరలా అంటే పురుషుని యొక్క భార్యను తీసుకొచ్చి ఇలా పెట్టడం అనేది తప్పు.
ఏది ఏమైనా కానీ మీరు తెచ్చేశారు కాబట్టి, మీరు మా అన్నగారు కాబట్టి, మీకు ఎప్పుడూ నేను సహాయంగా ఉండాలి కాబట్టి, ఆ యుద్ధం అంటూ వచ్చినప్పుడు నాకే చెప్పండి, నేనే ఎళ్లి వాళ్ళందరినీ చంపేసేస్తాను అన్నట్లయితే కుంభకర్ణుడు కూడా చెప్తాడనమాట. దాని తర్వాత ఏమవుతుంది అని అంటే విభీషణుడు స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే విభీషణుడు తమ్ముడు కదా! సో, విభీషణుడు మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాడు. ఇది మీరు చేసేది తప్పు. ఇది ధర్మం పరమైనది కాదు. అటు సైడు రాముడు, లక్ష్మణుడు చాలా శక్తివంతమైన వాళ్ళు. ఒక్క వానరుడు వచ్చేసేసి మన లంకనంతటిని ఇంతి ముప్పు తిప్పలు పెట్టి వెళ్ళాడు అని అంటే, అలాంటి ఎంతో గొప్ప యోధులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరు గాక రామలక్ష్మణులు ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఓడించడం కష్టమైపోతుంది. అది గాక మన సైడ్ ధర్మం లేదు అన్నట్లుగా విభీషణుడు ఎంత చెప్పినా ఒప్పుకోడనమాట. ఈ గ్యాప్‌లో మళ్ళీ ఏంటంటే ఇంద్రజిత్తు కూడా కలగ చేసుకుంటాడు. "నువ్వు ఇంత పిరికివాడివా? మా దాంట్లో ఎలా పుట్టావు నువ్వు? ఇంత పిరికివాడివయిండి" అని చెప్పి అందరూ ఏం చేస్తారనంటే విభీషణుడిని బాగా తిట్టసాగుతారనమాట రావణుడితో సహా. ఎందుకనంటే ఇక్కడ కుంభకర్ణుడు కూడా అదే చెప్పాడు. కానీ రావణుడి సైడే యుద్ధం చేస్తా అని చెప్పాడు. కానీ విభీషణుడు ఎలా అంటే ముందు నుంచి ఖండిస్తూనే ఉంటాడనమాట. అది చేసింది తప్పు, తప్పు అని చెప్పి. అది చాలా మంచి గుణం. ఎందుకంటే వాళ్ళ అన్నగారు గదా! సో, అలాగే చెప్పాలి. బట్ వీళ్ళందరికీ అది నచ్చదు గదా! ఎందుకంటే రాక్షసులు గాబట్టి. సో, ఏం చేస్తారంటే బాగా తిడతారనమాట. ఇక విభీషణుడి కోపమొచ్చి ఏం చేస్తారంటే, ఇలాంటి అధర్మ పరుల మధ్యలో నేను ఉండకూడదు అని చెప్పేసేసి ఆకాశ మార్గానికెళ్ళిపోతాడనమాట. ఒకసారి పైకి ఎగిరిపోయేసేసి వాళ్ళ అన్నగారికి చెప్తాడనమాట. ఇలా వెళ్ళిపోతున్నానని చెప్పేసేసి. డైరెక్ట్‌గా ఏమవుతదనంటే రాముడి దగ్గరికైతే వెళ్తాడనమాట. రాముడి దగ్గరికెళ్ళిన తర్వాత అంటే అలా ఆకాశంలోనే ఉండి ఇలా నేను రాముడి అంటే ఎలా అంటే శరణు కోరి వచ్చాను అని చెప్పి తనతో పాటు ఒక నలుగురు రాక్షసులు కూడా ఉంటారు. కాబట్టి రాముడిని అడగండి అన్నట్లుగా అయితే చెప్తాడు. దాని తర్వాత వెళ్తారు. ఎవరెవరు అంగదుడు, దాని తర్వాత సుగ్రీవుడు వీళ్ళందరూ వెళ్తారనమాట. అక్కడ రామలక్ష్మణులు వాళ్ళుంటారు. హనుమంతులు కూడా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారు రాముడు అడగంగా. ఏంటి అనంటే, ఇలా ఒక రాక్షసుడి తమ్ముడిని మనం ఇలా అంటే అంటే విభీషణుడు ఎలా అంటే నేను మీ తరపు నుంచి యుద్ధం చేస్తా అన్నట్లుగా చెప్తాడు. కాబట్టి అలా నమ్మకూడదు అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉంటారు. లాస్ట్‌కి హనుమ మాత్రం ఏం చెప్తాడు అనంటే, ఇలా శరణు గోరి వచ్చిన వాళ్ళని మనం అంటే ఎలా అంటే వాళ్ళతో యుద్ధం చేయకూడదు. వీళ్ళందరూ ఏంటంటే అతన్ని చంపేయాలి అన్నట్లుగా చెప్తూ ఉంటారనమాట. అలా చేయకూడదు. ఒకవేళ ఏంటి అనంటే, ఒకవేళ కాదు తను నిజంగానే శరణు గోరొచ్చి మన సైడ్ యుద్ధం చేస్తాడు అనంటే, వాళ్ళ రహస్యాలన్నీ మనకు తెలుస్తాయి. మనం ఒక గొప్ప మిత్రుడిని కూడా కోల్పోయినట్లుంటుంది. అదీ గాక అంటే ఎలా అంటే ఒకసారి శరణు గోరి వచ్చిన వాళ్ళని రాజులు, గొప్ప రాజులు ఎవరు ఏం చేయరనమాట. కాబట్టి అలా చేస్తే కూడా రాముడికి చెడ్డ పేరు కూడా వస్తది అన్నట్లుగా హనుమంతులు వారు చాలా చెప్తారనమాట. దాని తర్వాత అన్ని వాదోపవాదాలు వినిన తర్వాత రాముడికి ఎలా అనిపిస్తదంటే హనుమ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తది. అక్కడికెళ్ళేసేసి విభీషణుడినైతే అభయం అయితే ఇస్తాడనమాట. విభీషణుడు దాంతో పాటు కొంతమంది రాక్షసులైతే వస్తారు. దాని తర్వాత అడుగుతాడు విభీషణ్‌ని. ఎవరెవరు ఉన్నారు అటు సైడు ఏంటి అన్నట్లు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాల్సింది ఏంటి అనంటే, ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటి అనంటే, ఇక్కడ కుంభకర్ణుడున్నాడు, విభీషణుడున్నాడు. ఇద్దరు రావణుడికి తమ్ములే. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఆయన ఏం చేశాడు అనంటే, ఆయన చేసింది తప్పు అని ఖండించాడు. కానీ తనతోనే యుద్ధం చేస్తా అని చెప్పాడు. రెండో ఆయన ఏంటి అనంటే, ఆయన చేసింది తప్పు అని చెప్పి ఆయన ఖండించాడు. బట్ ఆపోజిట్‌లోకెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. సో, వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది మీ ఒపీనియన్‌కి వదిలేస్తున్నా. మీరు చెప్పండి. సో, అలా జరుగుతదనమాట. దాని తర్వాత అప్పుడు విభీషణుడు చెప్తాడు. అలా వాళ్ళ దగ్గరుండే గొప్ప గొప్ప రాక్షసుల పేర్లు చెప్పు నాకు. అంటే ఎలా ఉంటది? వాళ్ళు ఎంత గొప్ప రాక్షసులు? వాళ్ళని ఎలా ఓడించాలి? అన్నట్లుగా అన్ని విషయాలైతే రాముడు అడుగుతూ ఉంటాడనమాట. దాని తర్వాత అతను ఒక్కొక్కరు గురించి చెప్పుకుంటూ వస్తాడు విభీషణుడు. ఫస్ట్ ఎవరు? కుంభకర్ణుడి గురించి చెప్తాడు. ఇలా చాలా గొప్ప గొప్ప వరాలున్నాయి అని చెప్పి. దాని తర్వాత ఏంటి ఫస్ట్ మెయిన్ రావణుడి గురించి కూడా చెప్తాడు. ఇలా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం ఉంది. అంటే ఎలా అంటే రాక్షసులు గాని, యక్షులు గాని, కిన్నెరులు గాని, దాని తర్వాత నాగులు గాని, దేవతలు గాని ఎవ్వరు తనని చంపలేరు. మానవ మాత్రులు ఎంత అన్నట్లు చెప్పి ఆపేస్తాడనమాట. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మనిషే కదా చంపాల్సొచ్చేది. దాని తర్వాత ఏంటి అనంటే దాని తర్వాత ఇంద్రజిత్తు గురించి చెప్తాడు. ఎందుకనంటే ఇక్కడ రావణుడు, కుంభకర్ణుడు వీళ్ళంతా ఒక ఎత్తయితే ఇంద్రజిత్తు ఒక్కటే ఒక ఎత్తనమాట. ఇంద్రజిత్తు చాలా శక్తివంతమైన వాడు. తన దగ్గర అన్ని రకాలైనటువంటి అస్త్రాలున్నాయన్నమాట. ఓకేనా. సో, ఇంద్రజిత్తు గురించి చెప్తాడు. ఇలా ధూమ్రాక్షుడి గురించి చెప్తాడు. దాని తర్వాత మహాపార్షుడి గురించి చెప్తాడు. అలా అన్ని రకాలైనటువంటి రాక్షసులందరి గురించి అయితే చెప్తాడనమాట. దాని తర్వాత ఏమవుతదంటే రాముడికి తన మీద నమ్మకం వస్తది. అన్ని రకాల విషయాలు తెలిసిన తర్వాత అప్పటికప్పటికే లక్ష్మణుడిని పిలిపించి ఆ సముద్రంలో ఉండే నీటిని తెప్పించేసి అతనికి అక్కడే పట్టాభిషేకం చేస్తాడనమాట. అంటే రాముడు గాని గెలిస్తే రాముడు లంకా నగరాన్ని తీసుకోడు. ఆ నగరాన్ని విభీషణుడికైతే ఇస్తాడనమాట. అని అన్నట్లుగా వాళ్ళు అక్కడే పట్టాభిషేకం చేసినట్లుగా అయితే చేస్తారనమాట. దాని తర్వాత రాముడు అడుగుతాడనమాట. ఈ మహాసాగరాన్ని దాటడానికి నాకేదైనా ఉపాయం చెప్పు అన్నట్లుగా అయితే చెప్పినప్పుడు అప్పుడు విభీషణుడు ఏం చెప్తాడు అనంటే, ఈ సముద్రుడు ఎలా అంటే అన్ని రకాలైనటువంటి అంటే లోపల ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు ఉంటాయంట. వాటన్నిటికి తినే ఆధారం. కాబట్టి తనను మనం ఎలా అంటే ప్రార్థించుకోవడమే మంచిది అన్నట్లుగా అయితే విభీషణుడు చెప్తాడనమాట. అప్పుడు విభీషణుడు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తాడంటే శ్రీరాముడు దగ్గర దాపు 3 రోజులు ఓకేనా. 3 రోజులు మంచి నిష్టతో సముద్రుడినైతే ప్రార్థిస్తాడనమాట. సముద్రుడైతే వినడు.
ఓకేనా. అప్పుడు ఏం జరుగుతుందనంటే ఒక్కసారిగా రాముడికి ఫుల్ కోపం వచ్చేస్తదనమాట. ఎంత కోపం వస్తదంటే, ఇన్ని రోజులు 3 రోజుల నుంచి నేను కష్టపడి ఇంత చేసి నిన్ను ప్రార్థిస్తున్నా కనీసం నీకు కనికరం లేదా? అప్పుడేం చెప్తాడంటే ఒక్కసారిగా లక్ష్మణుడిని పిలుస్తాడనమాట. లక్ష్మణ, నా ధనుసు బాణాలు తీసుకొనిరా, ఇతని గర్వాన్ని నేను అణుస్తాను. ఇతని లోపల ఉండే జంతు జీవజాలాలన్నిటిని చంపి పారేస్తాను. అందరూ చెప్తూ ఉంటారు సముద్రుడు జడత్వం అంటే ఎలా అంటే అటు ఇటు మూవ్ అవ్వడు. ఒక స్థిరమైన ఇది కలిగిన వాడంటూ అన్నట్లుగా చెప్తూ ఉంటారు. ఆ సముద్రుడిని మొత్తాన్ని నేను ఇంకిపోయేలాగా చేస్తాను అని చెప్పి ఎంతో కోపంతో తన ధనుర్బాణాలు తీసుకురమ్మని చెప్పి లక్ష్మణుడికి చెప్తాడనమాట. అప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తాడంటే తన సారంగాన్ని, ధనస్సుని, దాని తర్వాత బాణాలను తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఒక్కసారిగా స్టార్ట్ చేస్తాడనమాట బాణాలు వేయడం. తను వేసే బాణాల వేగాలకి అక్కడ అంటే లోపలుండే జంతువులు పెద్ద పెద్ద అయినటువంటి తిమింగలాలు, దాని తర్వాత ఎన్నో రకాలైనటువంటి నాగులు అన్నీ చచ్చి పడిపోయి పైకి తేలుతూ ఉంటాయన్నమాట. ఎంత కోపంగా యుద్ధం చేస్తాడంటే చుట్టుపక్కలుండే అందరూ భయపడిపోతారనమాట. ఏమైంది రాముడికి ఇంత కోపంగా యుద్ధం చేస్తున్నాడు అన్నట్లుగా. దాని తర్వాత ఇంకా రాముడికి ఇంకా కోపం వచ్చి ఏం చేస్తాడంటే తన ధనస్సు మీద ఒక్కసారి అంటే ఎలా అంటే ఒక బాణాన్ని తీసుకొని దానికి బ్రహ్మాస్త్ర పట్టణ అయితే ఇస్తాడనమాట. అంటే దానికి శక్తికి బ్రహ్మాస్త్రాన్ని అయితే యాడ్ చేస్తాడనమాట. ఇక్కడ 2 విషయాలు. ఏంటి అనంటే ఒకసారి బ్రహ్మాస్త్రానికి ఆ శక్తిని యాడ్ చేసిన తర్వాత తను అంటే ఆర్చర్ యొక్క దివ్యత్వం మీద కూడా ఆధారపడి ఉంటదనమాట. దాన్ని బేస్ చేసుకొని కూడా బ్రహ్మాస్త్రానికి ఇంకా ఎక్కువ శక్తి వస్తది. రాముడు చాలా గొప్ప పురుషుడు కదా! కాబట్టి ఏమవుతదనంటే బ్రహ్మాస్త్రానికి చాలా శక్తి వస్తదనమాట. అంటే ఎలా అంటే చుట్టుపక్కల ఉండే నదులు, సముద్రాలు అన్నీ అటు ఇటు ఊగిపోతూ ఉంటాయి. చెట్లన్నీ అటు ఇటు కదిలిపోతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. జంతువులన్నీ అరుస్తూ ఉంటాయి. సముద్రంలో ఉండే చేపలు అయన్నీ పైకెగిరి ఎగిరి కింద పడుతూ ఉంటాయి. చుట్టుపక్కల నుంచి ఒక్కసారిగా నిప్పులొస్తూ ఉంటాయన్నమాట. ఆకాశం నుంచి ఉల్కలు రాలుతూ ఉంటాయి. పెద్ద పెద్ద అంటే ఎలా అంటే భూమి చీలిపోతూ, చీలిపోతూ ఉంటది. అంటే అన్నీ ఒక్కసారిగా ప్రళయం వస్తే ఎలా వస్తది? అంటే అన్ని రకాలైనటువంటి అంటే మన బ్రహ్మాండమే నాశనం అయిపోతే ఎలా వస్తది? అంతటి భయానకమైనటువంటి శబ్దాలు, అన్నిటి భయానకమైనటువంటి దృశ్యాలు వస్తూ ఉంటాయన్నమాట. తన ధనస్సు మీదకి ఆ బ్రహ్మాస్త్రం తీసుకోగానే అంటే ఆ బ్రహ్మాండంలో ఉండే శక్తి అంతా మొత్తం ఒక్కసారిగా కలగలుపుకొని ఆ బాణం మీదకైతే వచ్చి ఆ బాణం అంతా ఎలా అంటే కనీసం మనుషులు చూడలేనటువంటి అంత గొప్ప దివ్యత్వం కలిగినటువంటి శక్తి దానికైతే వచ్చేస్తదనమాట. అంత శక్తి వచ్చిన తర్వాత అప్పుడు రాముడు చెప్తాడనమాట. ఈ బాణంతో నిన్ను అంటే ఈ సముద్రుడిని మొత్తాన్ని ఇంకిపోయేలా చేస్తాను అన్నట్టుగా అయితే చెప్తాడనమాట. అప్పుడు ఒక్కసారిగా సముద్రుడు భయపడిపోతాడు. అంటే రాముడి యొక్క శక్తిని చూసి. ఎందుకంటే అల్లకల్లోలం అయిపోతూ ఉంటది. సముద్రుడు అటు ఇటు కదిలిపోతూ ఉంటాడనమాట. అంటే నీళ్లు అటు ఇటు కదిలిపోతూ ఉంటాయి. చెట్లు ఇరిగిపోతూ ఉంటాయి. అంటే ఎలా అంటే ఒక ప్రళయం వచ్చినట్లు అంటే ఎలా అంటే ఒక 2 గోళాలు గుద్దుకుంటే ఎంత శక్తి వస్తదైతే అంత శక్తి వచ్చినట్లుగా అయితే అయిపోతూ ఉంటదనమాట. అప్పుడు సముద్రుడికి భయమేసేసి సముద్రుడు బయటకొస్తాడనమాట. రామా ఇలా చేయొద్దు. నా గర్వాన్ని అణిచినందుకు అంటే తన గర్వంతో ఉంది కాబట్టి అదంతా అణిగిపోయింది నాకిప్పుడు. అంటే ఎలా అంటే నేను నిన్ను నా లోపల నుంచి అయితే పోనివ్వలేను. ఎందుకంటే లోపల ఎలా ఉంటాయంటే ఎన్నో రకాలైనటువంటి ఇవి ఉంటాయి గదా! అది గాక లోతు మనం చెప్పలేం. కాబట్టి నేనేం చేస్తానంటే మీ భారం ఓకేనా? ఆ వారధి కట్టండి మీరు. ఆ వారధి భారం, దాని తర్వాత ఆ వానరు యొక్క భారం, ఈ భారాన్నంతటిని నేను మోస్తాను. ఇంకోటేంటంటే నా లోపలుండే ఏ రకాలైనటువంటి జంతువులు గాని ఏవి మిమ్మల్ని హాని చేయవు, మీకు హాని చేయవు అన్నట్లుగా అయితే చెప్తాడనమాట. దాని తర్వాత ఈ అంటే వారధి నిర్మాణం అయితే స్టార్ట్ అవుతదనమాట. ఓకేనా. సో, దాని గురించి నేను ఇంకొంచెం డీటెయిల్‌గా అయితే చెప్తాను. సో, ఇప్పటికైతే ఇదన్నమాట విషయం. సో, అంత భయంకరంగా అయితే రాముడైతే ఆ బ్రహ్మాస్త్రాన్ని తీసిన తర్వాత సముద్రుడైతే కదిలొస్తాడనమాట. సో, ఇది విషయం. నెక్స్టు వారధి ఎలా కడతారు, దాని తర్వాత అక్కడికి లంకలోకి ఎలా వెళ్తారనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే చెప్తాను. థాంక్ యూ ఆల్.